ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మక్కా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. లాస్ట్ వరకు చూడండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. మనం ఉమ్రా చేయాలంటే కొన్ని పద్ధతులు మనం పాటించవలెను. అవి ఏమిటంటే, 1 మన చంకల కింద వెంట్రుకలు తీయవలెను. అలాగే మన క్రింద ఉన్న వెంట్రుకలు తీయవలెను. అలాగే మన గోర్లు కట్ చేసుకొని చాలా నీట్‌గా ఉంచవలెను. ఇంక మనం మికాత్‌కు వెళ్ళాక అక్కడ మనం స్నానం చెయ్యాలి. నాకు తెలిసి మనం స్నానం చేసేటప్పుడు మన ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చెయ్యాలి. నాకు మా కఫిల్ చెప్పాడు. దాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదేనండి ఆ మికాత్. మనం ఇంటి దగ్గర నుంచి షాంపూ గానీ, సోపు గానీ ఏమీ తీసుకోక వెళ్ళకపోతే మొత్తం అన్నీ ఇక్కడే చిక్కుతాయి. చెప్పుల నుంచి ఏ టు జెడ్. స్నానం అయిపోయిన తర్వాత మనం ఎహ్రాం ధరించాలి. మనం ఎహ్రాం ధరించినప్పుడు ఎహ్రాం పైన అత్తరు చల్లరాదు. మనం ఎహ్రాం ధరించిన తరువాత ఎటువంటి కలర్ దుస్తులు కానీ, మన లోపల అండర్వేర్ కానీ వేసుకోరాదు. ఎహ్రాం ధరించిన తరువాత చేయవలసిన పనులు: పదే పదే గోర్లు కొరకడం, మన ఒంటి మీద ఏదన్నా గాయమైతే పదే పదే గీకడం, అటువంటి పనులు చేయకూడదు. అలాగే ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదు. మనం ఇహ్రాం ధరించిన వెంటనే మనం నియత్ కట్టుకోవాలి. నియత్ ఏం చదవాలి? లబ్బైక్ ఉమ్రతన్ అని నియత్ కట్టుకోవాలి. మనం మక్కాకు తిరుగు ప్రయాణం చేసేటప్పుడు చదవవలసినది: లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్యామత లక వల్ ముల్క్ లా షరీక లక్ అని మనం చదువుతూనే వెళ్తూ ఉండాలి. ఇంకా మనం మస్జిదే హరాం వైపుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అని చదువుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇదే చూడండి. అస్సలాము అలైకుం. ఈ వీడియోలో నేను ఏవైనా చిన్న చిన్న తప్పులు చెప్పి ఉంటే నన్ను క్షమించండి. అలాగే ఈ మొత్తం వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మాషాల్లా మాషాల్లా, చూడండి భయ్ ఎట్లుందో లోపల. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. మాషాల్లా మాషాల్లా, మస్జిద్ హరాం లేక్ లోపలికి వచ్చాము. ఏమి జనాలు ఉన్నారంటే, నేను అనుకుంటే జనాలు చాలా తక్కువ ఉంటారు. ముట్టుకొని ముద్దు పెట్టి బాగా ప్రశాంతంగా చూడొచ్చు అనుకొని ఇది చేస్తే సందు లేరు. ఇసుక వేస్తే కిందికి కానీ రాలదు. ఏమంటే భారీ జనాలు వచ్చేసారు. ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి లైవ్లో చూసినప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు. ఇట్లా తక్కువ ఉన్నప్పుడు ఈ టైంలో పోతే బాగుంటుందని అనుకుంటే చాలా అంటే చాలామంది వచ్చినారు. అక్కడ దగ్గర దగ్గర వెడల్పు 1 కిలోమీటర్ అంత ఉంటుంది. మొత్తం ఆ కిలోమీటర్ అంతా సరౌండ్ అంతా మొత్తం జనాలే.
అక్కడ నిలబడుకుండే కానీ జాగానే లేదు, అంత జనాలు వచ్చినారు. ఇప్పుడు ఇస్తున్న అజాన్ ఫజర్ అజాన్ అండి. మాకు మస్జిద్ హరాంలోనే ఫజర్ నమాజ్ కూడా మేము చదువుకున్నాము. చూడండి, అలాగే జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఏమి జనాలు వచ్చారంటే మితము లేని జనాలు వచ్చినారు ఉమ్రా కోసం. ఎక్కడి నుంచో ఇతర మన ప్రపంచంలో ఎన్ని దేశాల వారు ఉంటే అన్ని దేశాల వారు ఇక్కడికి వస్తారు. ఉమ్రా చేసుకొని దువా చేసుకొని వాళ్ళ బిడ్డలు వాళ్ళకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా అవన్నీ చెప్పుకొని ఏడ్చుకుంటూ దువా చేస్తారు. ఇక్కడ మనం చూడడానికి కానీ ఎంత అందంగా ఉంటాయంటే ఈ పక్కన సైడ్ బిల్డింగులు కానీ మినార్లు కానీ ఏవన్నా చూసినా కానీ ఎంత అద్భుతంగా కట్టింటారంటే అంత అద్భుతంగా కట్టింటారు. ఇవాళ జుమ్మా, మాకు జుమ్మా నమాజ్ కానీ మస్జిద్ హరాంలోనే మేము నమాజ్ చదువుకుంటాం. చాలామంది మస్జిద్ హరాంలో నమాజ్ చదవడానికి చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే ఈ జనాలలో మస్జిద్ హరాం ముందర నమాజ్ చదవాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నాకు దక్కింది అనుకుంటున్నా, ఇన్షాల్లా. చూడండి, మక్కాలో అతిపెద్ద మినార్ ఇది. చూస్తుంటే ఏమి కట్టడాలు ఏమి. అలాగే మనం మస్జిద్ హరాంలోకి ప్రవేశించగానే మనం మన మీద ఉండే ఎహ్రాం, మన ఒంటి మీద ఉండే ఎహ్రాం పైన టవాలు తీసి కింద కుడి భుజం కనపడేటట్టుకు చంకలో దాన మనం పైకి వేసుకోవాలి. పైకి వేసుకున్నప్పుడు మన కుడి చేయి భుజం కనపడాల, బయటికి క్రింద వేసుకోవాల. కిందికి వేసుకొని మన కుడి భుజం కనపడేటట్టుగా వేసుకోవాలి. అలాగే మనం మస్జిద్ హరాం లోపలికి వెళ్ళగానే మనం ఇంకొకటి చదవాలి. ఏమిటంటే బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము వలా రసూలిల్లా అల్లాహుమ్మ మఫ్తాలి అబు అబీర్ రహ్మత్ అని మనం చెప్పాలి. అలాగే నేను ఏమన్నా చెప్పిన దాంట్లో తప్పుంటే క్షమించండి. నాకు కూడా అంతంత మాత్రమే వస్తుంది, అందులో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలాగే మనం మొదటిసారి తవాఫ్ షురూ చేసేటప్పుడు ఇంకా ఒకటి మనం చెప్పాలి, బిస్మిల్లా వ అల్లాహు అక్బర్ అని 3 సార్లు చెప్పాలి. ఆ 3 సార్లు చెప్పిన తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అంటే అక్కడ మనకి హజరే అస్వద్ దగ్గర నుంచి మనం షురూ చేయాలి. అక్కడ మనకి ఒక లైన్ పెట్టింటారు. అది ఎలా పెట్టింటారు, బ్లాక్ కలర్లో లైన్ ఉంటుంది, నల్ల లైన్. అక్కడ మనకు ఆ లైన్ కనపడని పక్షంలో
బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్ పెట్టింటారు, అంటే పచ్చ కలరు లైట్ పెట్టింటారు. అక్కడి నుంచి మనం షురూ చేయాలి. షురూ చేసేటప్పుడు బిస్మిల్లా వల్లాహు అక్బర్ అని 3 సార్లు చెప్పి మనం తవాఫ్ షురూ చేయాలి. తవాఫ్ చేసేటప్పుడు మనం రబ్బనా హాతినా ఫిద్దునియా హసనతు వఫిల్ ఆఖిరతి హసనత వకిన్ ఆదాబన్నా అని చదివి మీకు నచ్చిన దువా చేసుకుంటూ, దువా అడుక్కుంటూ, మీ గురించి, మీ బంధువుల గురించి, ఎవరి గురించి అయినా దువా చదువుతూ వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వస్తానట్లే ఒక తవాఫ్ అవుతుంది. అలా 7 తవాఫులు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశామో అక్కడికి వచ్చాలికే ఒక తవాఫ్ అవుతుంది. అలా మనం 7 తవాఫులు చేసి ఒక తవాఫ్ అయిపోయిన వెంటనే ఇంకొకసారి వచ్చినప్పుడు కంపల్సరిగా అల్లాహు అక్బర్ అని చెప్పాలి. మనం 3 సార్లు చెప్పాలి. ఇది కూడా చెయ్యి పైకెత్తి అల్లాహు అక్బర్ అని చెప్పాలి. అక్కడి నుంచి కొద్దిగా పక్కకొచ్చి అక్కడే ఖాళీ ప్లేస్ లేకొచ్చి, లేదంటే అక్కడ ఖాళీ ప్లేస్ లేకుండా ఏడో అవుతాను అట్లా మనకు కొంచెం ప్లేసు చిక్కినా ఆ ప్లేసు లేకొచ్చి 2 రకాతులు నఫిల్ నమాజ్ చదవాలి. నఫిల్ నమాజ్ చదివినిచ్చి మీకు ఎంత దువా చేసుకుంటే అంత, మీకు ఇష్టం వచ్చినంతసేపు దువా చేసుకోవచ్చు. మనం 2 రకాతుల నఫిల్ నమాజ్ మాత్రం కంపల్సరిగా చదవాలి. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నది సఫా మర్వా, అంటే ఇప్పుడు మనం సఫా దగ్గర ఉన్నాం. ఇప్పుడు నేను చూపిస్తున్నది సఫా. ఇక్కడ కానీ మనము సఫాను చూసిన వెంటనే మనం ఒకటి చదవాలి, ఇన్న సఫా వల్ మరవత మిన్ సాహిరిల్లా అని చదవాలి. ఇక్కడ కూడా అంతే, సఫా నుంచి మరవాకు 1, మరవా నుంచి సఫాకు 2, అలా 7 తవాఫులు చేయాలి. ఇక్కడ బ్లూ లైట్లు కనపడుతున్నాయి కదా, ఈ బ్లూ లైట్లు కనపడతాన మనం కొద్దిగా లైట్గా ఉరకాల. ఏదో రకంగా ఇట్లా ఇప్పుడు నేను ఉరుకుతున్నాను చూడండి, అలా ఉరకాల. ఓన్లీ మగవారు మాత్రమే, ఆడవారు కానీ ఉరకచ్చు, అది వాళ్ళ ఇష్టం. మన 7వ తవాఫు మరవా దగ్గర ఎండ్ అయిపోతుంది. అక్కడ మనము 2 రకాతులు నఫిల్ నమాజ్ చదివి దువా చేసుకోవాలి. ఇదేనండి ఆ మరవా. మన ఉమ్రా అయిపోవగానే మనం బయటకు వచ్చి మన తల వెంట్రుకలు 3 కత్తెరలైనా కత్తిరించుకోవచ్చు, లేదంటే గుండైనా చేపించుకోవచ్చు. కానీ ఏదో ఒకటి కంపల్సరిగా చేసుకోవాలి. అలాగే ఆడవారికి కూడా తల వెంట్రుకలు కింద భాగంలో వ్రేలికి చుట్టుకొని కత్తెరతో కత్తిరించుకోవలెను. అల్హమ్దులిల్లా, నేను మా భార్య చేసిన ఉమ్రాలో ఏమన్నా చిన్న చిన్న తప్పులుంటే గునాహ్ మాఫ్ చేసి మా ఉమ్రాను స్వీకరించి తండ్రి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. నేను కొత్తగా నాకు ఇంకా 2 సార్లే ఉమ్రా అయిండేది. ఇన్షాల్లా ఇంకా బాగా నేర్చుకొని వీడియోకు బాగా చెప్పి ఇది చేస్తా. ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి.